తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానానికి సోనియా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలు ఆహ్వానించడానికి మంగళవారం సాయంత్రం సోనియా నివాసానికి వెళ్లిన రేవంత్ ఆమెతో పలు అంశాలపై చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తీరు, ప్రభుత్వ పథకాల అమలు తదితరాలను వివరించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సోనియా చొరవ, కృషి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ గురించి సోనియాకు వివరించారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రజల తరపున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణకు వచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. సోనియా పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నాయని అంటూనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు ఒప్పుకున్నందుకు సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించినట్లు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రానున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానానికి సోనియా సూత్రప్రాయంగా అంగీకారం తెలిపారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు ఆహ్వానించడానికి మంగళవారం సాయంత్రం సోనియా నివాసానికి వెళ్లిన రేవంత్ ఆమెతో పలు అంశాలపై చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన సమావేశంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు, పార్లమెంటు ఎన్నికలు జరిగిన తీరు, ప్రభుత్వ పథకాల అమలు తదితరాలను వివరించారు. తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ అయిన ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో సోనియా చొరవ, కృషి పట్ల ప్రజల్లో ఉన్న అభిమానం, ఆదరణ గురించి సోనియాకు వివరించారు సీఎం రేవంత్. రాష్ట్ర ప్రజల తరపున అవతరణ వేడుకలకు సోనియా గాంధీని ఆహ్వానించారని సీఎం రేవంత్ తెలిపారు. తెలంగాణకు వచ్చేందుకు సోనియా సూత్రప్రాయంగా అంగీకరించారని తెలిపారు. సోనియా పర్యటన కోసం పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నాయని అంటూనే రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు వచ్చేందుకు ఒప్పుకున్న సోనియాకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైన ఉద్యమకారులందరినీ వేడుకలకు అధికారికంగా ఆహ్వానించినట్టు తెలిపారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు సోనియా గాంధీ రానున్నట్లు తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. పూర్తి సమాచారం ఏంటి? సోనియా గాంధీ వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అప్పటి ముఖ్యమంత్రి సీఎం గా వ్యవహరించిన కేసీఆర్ సైతం అసెంబ్లీలో తీర్మానం చేశారు. సోనియా గాంధీ ఇనిషియేషన్ వల్లే తెలంగాణ కళ సాకారమైంది, సోనియా గాంధీ కాకుండా మరెవరున్నా తెలంగాణ కళ సాకారం కాకపోయేది అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. దానికి కొనసాగింపుగా సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా సోనియా గాంధీని ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ఏర్పాటై 10 సంవత్సరాలైంది. అంటే ఈ దశాబ్ది వేడుకలను ఘనంగా నిర్వహించాలి అని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ తెలంగాణ ఏర్పాటు కీలక భూమిక పోషించిన సోనియా గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానించాలి అని తెలంగాణ ప్రభుత్వం కేబినెట్
నిర్ణయించిన నేపథ్యంలో నిన్న సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ముఖ్య అతిథిగా హాజరు కావాలి అని ఆమెకు విజ్ఞప్తి చేశారు. ఆమె కూడా సానుకూలంగా స్పందించినట్టుగా రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే దీన్ని విపక్షాలు రాజకీయం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయన్న ఆగ్రహాన్ని కూడా కాంగ్రెస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ జూన్ 2న పరేడ్ గ్రౌండ్ లో అట్టహాసంగా ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ కార్యక్రమానికి సోనియా గాంధీని ముఖ్య అతిథిగా హాజరు కావాలి అని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేసిన నేపథ్యంలో ఏర్పాట్లను పకడ్బందీగా ప్రభుత్వాలు చేస్తున్నాయి. దాంతో పాటుగా పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున పాల్పంచుకునేందుకు నిర్ణయం తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో సోనియా గాంధీతో పాటు ఈ తెలంగాణ ఉద్యమకారులను సైతం ఘనంగా సన్మానించాలి అని ప్రభుత్వం భావిస్తోంది. గత 10 సంవత్సరాల్లో తెలంగాణ ఉద్యమకారులను కేసీఆర్ ప్రభుత్వం విస్మరించింది అని పదే పదే ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమంలో కీలక భాగస్వామ్యం తీసుకున్న చైతన్యం చేసేందుకు తమ ఆటపాటలను ఉత్ప్రేరకాలుగా వాడిన కళాకారులను ఘనంగా సన్మానించేందుకు కాంగ్రెస్ పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం పేర్లను సేకరించింది. వారందరినీ పరేడ్ గ్రౌండ్ వేదికగా సోనియా గాంధీ సమక్షంలో సోనియా గాంధీ చేత సన్మానింపజేయాలి అని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తోంది. మొత్తంగా చూస్తే సోనియా గాంధీ ముఖ్య అతిథిగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు పరేడ్ గ్రౌండ్ వేదికగా ఘనంగా జరిపేందుకు ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తోంది. విజయ్. రైట్, థ్యాంక్ యూ నరేష్.